వీటిని ఎవరైనా ఐస్ క్రీమ్స్ అంటారా అని మాత్రం అనుకోకండి, ఏదో అలా ట్రై చేసాము. నిజానికి టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ అయితే నేను ఎట్లా చేసిన ప్రాసెస్ అయితే చూసేయండి. స్టవ్ పైన గిన్నెలో పాలైతే పెట్టేసినాను. ఇంకొక గిన్నెలో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. 5 రూపీస్ 5 డైరీ మిల్క్ చాక్లెట్లు అయితే వేసేసినాను. ప్యార్లేజీ బిస్కెట్స్ అయితే 5 రూపీస్ ప్యాకెట్ మొత్తం వేసేసినాను. ఇందులోనే స్వీట్కి తగ్గట్టు చక్కెరను అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు అయినా ఇట్లనే మిక్స్ చేసామంటే మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది. తర్వాతకి టీ తాగే గ్లాసెస్లో ఐస్ క్రీమ్ పుల్లలు అయితే వేసాను. సో వాటిలోనైతే రింపేస్తున్నాను అనమాట. పూర్తిగా చల్లారిన తర్వాతకే ఇందులోకి అయితే యాడ్ చేశాను. 6 గ్లాసెస్ వరకు అయితే అయ్యాయి అన్నమాట. వీటిని తీసుకెళ్ళి అయితే డీప్ ఫ్రిడ్జ్లోనైతే పెట్టేశాను. సో ఒక 6 అవర్స్ పాటు అయినా అట్లనే వదిలేయాలి. 6 అవర్స్ తర్వాతకి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఐస్ క్రీమ్స్ అయితే మంచిగా వచ్చాయి. సో గ్లాస్ నుండి తొందరగా రావాలి అంటే ఒక గిన్నెలో వాటర్ వేసి అయితే ఇట్లా అన్నామంటే ఈజీగా వచ్చేస్తాయి. మా విన్సీకి అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మస్తు నచ్చింది. మేము కూడా తిన్నాము. టేస్ట్ బాగుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్.